ఒక నిమిషం. నీ పాటికి ఎక్కడికి వెళ్తున్నావు? దయాసార్కి టీ తీసుకువెళ్తున్నాను. దయా సారా? ఇవ్వు, ట్రై ఇవ్వు. గుడ్ మార్నింగ్. నువ్వా? అవును, నేనే. ఎవరు నువ్వు? నేనా? షనాయా. షనాయానా? ఏ షనాయా? ఆ కాలంలో కరెక్ట్గానే చెప్పారు. రాత్రిలో పులి, పగలంతా ఎలుక. సిఐడి వాళ్ళు చేపట్టుకుంటే జీవితాంతరం వదిలిపెట్టరంట. నేను ఒకసారి దాని గురించి విన్నానులే. సిఐడియా? నిన్న రాత్రే కలుసుకున్నాం. మీ బుర్ర కంప్యూటర్ ఫెయిల్ అయిపోయిందా? ఒక పని చేయండి, టీ తాగండి. మీకు జ్ఞాపకం వచ్చే ఛాన్స్ ఉంది. టీయా? నాకు ఈ టీ అస్సలు నచ్చలేదు. టీ మీకు నచ్చలేదా? కానీ మందు తాగడానికి మాత్రం నచ్చుతుందా? ఏంటి దయ్యా ఇది? నువ్వింత తెలివి తక్కువ వాళ్లాగా మారిపోయావని నాకు అస్సలు ఏమీ అర్థం కావటం లేదే. 2 వేళ్లు చూపిస్తుంటే 4 అంటున్నావు. సరే, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? గార్డెన్ బండ్లో కూర్చోపెట్టారు, నేను నిన్నిక్కడికి తీసుకొచ్చాను. అది పోనీ వదిలే. నిన్న రాత్రి జరిగింది నువ్వు మర్చిపో, సరేనా? నేను కూడా దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా నీ ఫ్రెండ్స్ని కూడా రమ్మన్నాను. ఎవరు ఫ్రెండ్స్? ఏసీపీ ప్రద్యుమన్, ఏసీపీ ప్రద్యుమన్, ఇంకా సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్. దయాసార్ ఏమైంది? ఎందుకు ఇలా లోపలికొచ్చావు? అది ఏంటయ్యా మమ్మల్ని తిప్పిస్తున్నావు? డ్యూటీ సమయంలో నిద్రపోతున్నావేంటి? మీరెవరు? మీ తాత. తాత? అది కోట్ సూట్ వేసుకున్నా. మరేంటి గోచి కట్టుకుని వస్తావా? అబే కాదు, నాకు గుర్తున్నంత వరకు మా తాతయ్య పంచె కట్టుకునేవారు. అరే సార్, వీడికి బుర్ర పాడైందనుకుంటా. బెడ్లో దయాసరి ఇలాంటి పరిస్థితిలో కూర్చుంది నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇలా తాగితే బెడ్లోంచి ఎలా లేచొస్తారు చెప్పండి? ఏంటి? దయా తాగున్నాడా? అవునండి, ఒక పార్టీలో తను ఎలా తాగారంటే లేచి కూడా నడవలేని పరిస్థితి. ఒక గాడే తను తీసుకొచ్చి నా బండ్లో ఎక్కించారు. తర్వాత ఏం జరిగిందంటే అదంతా అడక్కండి. ఇలా చూడు, దయ్యా ఒక కేసు విచారించడం కోసం వెళ్ళాడు. వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఒక అమ్మాయిని హత్య చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ కోసమే తను వెళ్ళాడు. అయ్యో, ఎవరి కేసు అండి? ఎవరి కూతురు? సార్ ఒక్క నిమిషం. అయ్య బాబోయ్, కాస్త పైకి లేరా. ఇలా చూడు, ఏం జరిగిందంటే సార్ ఇక్కడ చూడండి. మై గాడ్, పొట్ట మీద స్టిచెస్సా? సార్, ఒకవేళ ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వ్యవహారమేమో ఉండొచ్చు దయా, కానీ పాపం ఎవరి అమ్మాయి? ఏ ఐడెంటిఫికేషన్ దొరకలేదు. సార్, ఆ, ఈ బ్యాచ్ దొరికింది. కెప్టెన్ అని ఉంది. క్యాప్టెనా? ఇటువంటి బ్యాడ్జెస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో వాడతారు. కానీ ఈవిడికి కాలేజ్ చదివే వయసు కాదు కదా. మేబీ ఇది ఆ హంతకుడిదై ఉండొచ్చు. దయా, గుర్తుకొచ్చిందా అమ్మాయి హత్య? కానీ ఆ అమ్మాయి కడుపులో స్టిచెస్ ఉన్నాయి దయా. ఆ అమ్మాయికి కడుపు మీద స్టిచెస్ ఉన్నాయో, మొహం మీద స్టిచెస్ ఉన్నాయో, ఆ విషయానికి నాకు ఏమిటి సంబంధం?
అరే మన పని అదే కదా, మర్చిపోయావా ఏంటి? క్రిమినల్స్ ని పట్టుకుని వాళ్ళకి శిక్ష పడేలా చేయడమే కదా మన పని. నేరస్తుల్ని పట్టుకుని వాళ్ళకి శిక్ష పడేలా చేయడం మీ పని కావచ్చు, కానీ నాకు దీనికి ఏ సంబంధం లేదు, నాకు గుర్తులేదు. ఖచ్చితంగా ఉంది. అర్థమవుతుందా దయా? సంబంధం ఉంది. ఊరికే టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరావు, లేకపోతే తనతో ఇక్కడుండే నాశనం అవుతానంటే నీ ఇష్టం. ఇలా చూడండి బ్రదర్, మీరు నాకంటే వయసులో పెద్దవారు. మీ వయసుకు మర్యాద ఇచ్చి నేను ఓర్పుగా మాట్లాడుతున్నాను. నేను నోరు తెరిచానంటే అంతే. ఉంటే ఏంటి అలాగే పొంగుతావా? నీ అబ్బా మాట్లాడుతుంటే ఏటి నువ్వు? దయా, దయా, ఒక్క నిమిషం. దయా, దయా. తక్కువ వదలు. ఏ, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. వీడంతా ఆగు. ఒక సిఐడి. తాగిన మందు ఇంకా దిగనే లేదు. ఖచ్చితంగా నువ్వు నా చేతిలోనే ఒక్క చేస్తావు. నిమిషం సార్, దయా, దయా, ఒక్క నిమిషం ఆగు. ఎవరు నేను చెప్పేది విను. ఎవరు దయా? ఓరా, వీడికి కంప్యూటర్ మొత్తం దొబ్బింది. వాడికి వాడి పేరు కూడా గుర్తులేదు. అరే నేనే అప్పుడప్పుడు మర్చిపోతుంటాను, అయినా నువ్వెలా తయారయ్యావురా ఇలా? బ్రదర్ మీ పేరేంటంటే దయా. దయా, ముందు నువ్వు ఆ పార్టీకి ఎలా వెళ్ళావో చెప్పు. సార్ నేను చెప్తాను. నాకొక ఫ్రెండ్ ఉంది, యోగిత. తన్ను చూడ్డానికే దయా సార్ పార్టీకి వచ్చారు. యోగితానా? ఇదివర్రా కొత్తగా మధ్యలో? ఆ అమ్మాయి గురించి నాకు చెప్పలేదే. నేనెందుకు నీకు చెప్పాలి? అరే నేను నీ ఫ్రెండ్ రా, అందుకే అడుగుతున్నాను. ఇప్పుడే నీ మొహాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను, అంతలోనే ఫ్రెండా? అభిజిత్ సరే ఈయనకి తెలియలేదా? సరే 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 ఏంటి? ఉండని, నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఆ యోగిత ఆ పార్టీకి వచ్చారా? హా, లేదు సార్. లేదా? సరే ఆ యోగితని మీరు ఇక్కడికి పిలవగలరా? ఎస్ షూర్. సరే ఓకే, రమ్మానండి. అభిజిత్, ఇదంతా లెటర్ వల్లే జరిగింది. ఆ లెటర్ వల్లే. అవును సార్, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఏ లెటర్ గురించి మాట్లాడుతున్నారు? అదేంటంటే ఆ లెటర్ వచ్చి సలోకి సార్ ఆ అమ్మాయి కడుపుని చించి చూశారు కదా. అరే ఆ శవాన్ని కోసినప్పుడు లోపల ఒక లెటర్ దొరికింది కదా. సొలంకి సార్ ఆ లెటర్ని కూడా చదువుతూ ఉన్నారు. శవం కింద ఉంది. గుర్తుకొచ్చిందా? ఆ, ఎవరు సొలంకి? పాపం చాలా దారుణమైన మరణం తనకి జరిగింది. తనకి ముందు ఎవరో తన మెడని ఎవరో ముందు నులిమేరు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తను చనిపోయిన తర్వాత తన యొక్క కడుపును కూడా కోసారు. చనిపోయిన తర్వాత ఎందుకు ఆ అమ్మాయి పొట్టని కోసారు? అదే కదా తెలియలేదు. అరే తెలియకపోతే ఇంకో చోట పోస్ట్ మార్టం చేయండి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఏముంది? ఏమైందయ్యా? జీతం ఇస్తున్నారు కదా పని చేయటానికి, ఫోరెన్సిక్ సర్జన్. నువ్వున్న తర్వాత మేం వేరే చోటుకి తీసుకెళ్లాలా? నువ్వు మాత్రం కూర్చున్న చోటే జీతం రావాలి నీకు. బాగుందయ్యా సోలంకి, నువ్వు రాను రాను సోమరిపోతున్నావు. వింతగా ఉందే. ఒక్క నిమిషం, తన కడుపులో ఏదో ఒకటి ఉందే. లోపల ఏముందో? ఇలా చూడండి, తన కడుపులో ఏదో ప్లాస్టిక్ లాంటిది ఏదో ఉందేంటి? పాలిథీన్. అలాగే అనిపిస్తుంది. ఇది ఈ పాలిథీన్లో ఇలా చూడండి, ఇందులో ఒక పేపర్ ఉంది. ఇదేదో లెటర్లా అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఉండండి. అరే బయటికి తీ. చూస్తానికి ఇదేదో లెటర్ లాగానే అనిపిస్తుంది. అరే బాస్, ఇందులో మీ పేరు రాసుంది, ప్రత్యుమన్. ఏంటి? ప్రద్యుమన్ నా పేరా? మీ పేరులో ఎలా లెటర్ రాశారు? ఏం రాసిందో చదువు. ప్రద్యుమన్, అభిజిత్, ఇంకా దయా. మీరు ముగ్గురు మీ మనసులో చాలా తెలివైన వాళ్ళని అనుకుంటున్నారు. కానీ మీ ముగ్గురులో ఒకరు వాళ్ళ జీవితంలో చాలా పెద్ద నేరాన్ని చేశారు. ఏంటి? నేరం చేశారా? ఇవాళ దాకా దాన్ని దాచిపెడుతున్నారు. ఊర్లో ఉన్న వాళ్ళందరి మధ్యన దీన్ని ఒప్పుకోండి, లేకపోతే మరో 3 రోజుల్లో ఇంకొక హత్య జరుగుతుంది. ఇంకో శవం దొరుకుతుంది. ఆ శవంలో కూడా ఇదే విధంగా ఒక లెటర్ పెడతాము. త్వరగా ఒప్పుకోండి. అరే ఏంటిది? ఏంటి ఇలా రాశారు? మీ ముగ్గురులో ఎవరో ఒకరు పెద్ద నేరాన్ని చేశారు. ఒకవేళ మీరేమో. నువ్వు ఏమన్నావు సోలంకి?
నీకు బుర్ర సరిగ్గా పనిచేస్తున్నా నా లేక బుర్రలో లేదు, ఈ లెటర్లోనే. ఎందుకని మా మీద నేను వేస్తున్నావు? చెప్పలేదు, ఈ లెటరే. నీకెంత ధైర్యం మా ముగ్గురిని తప్పుగా మాట్లాడటానికి? మీ పేరు ఇందులో నోరు ఉంది మూయవే. కదా. ఏంటది ఇందులో నా పేరుందని చెప్పి నేను కూడా విన్నాను కదా. ఏయ్ ఏంటే ఇది కొత్తగా? మీరిద్దరు ఏమైనా తప్పు చేశారా? అలా ఏదైనా చేస్తుంటే చెప్పండి. సార్ నేనొచ్చి నాకు అలాంటిదేమీ గుర్తులేదు. లేదు సార్. దయా, ఏమిటి సార్ మాట్లాడుతున్నారు? ఇలా చూడండి, మీరేమైనా దాచుంటే దయచేసి నాకు అది చెప్పండి. అలా కాకపోతే మరి నేనా చేశాను? ఖచ్చితంగా చేశా. ఏంటి ఖచ్చితంగా మీ చేశాను? పేరులో ఒక లెటర్ వచ్చింది. ఒక నిమిషం బాస్, మీ పేరులో లెటర్ ఉంది. దానికి ఏమంటారు? మీ ముగ్గురులో ఎవరో ఒకరు నేరం చేశారు. ఆ నేరాన్ని మీరు ఒప్పుకుంటే మంచిది, లేకపోతే ఇలా చూడు సాలంకి, అలా కాకపోతే ఈ హత్య చేసిన వాడిని 3 రోజుల్లో కనిపెట్టండి. లేకపోతే 3 రోజుల తర్వాత మనకి ఇంకొక శవం దొరికే అవకాశం ఉంది. త్వరగా చేయండి, టైం లేదు. ఒకటి నేరాన్ని ఒప్పుకోండి, లేకపోతే హంతకుడిని కనిపెట్టండి. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అయ్యో, నేను మీకు చెప్తున్నాను కదా, ఆ బాడీకి నాకు ఏ సంబంధమూ లేదు. సంబంధం ఉంది. ఏ బాడీలోంచి లెటర్ దొరికిందో దానికి నీకు సంబంధం ఉంది. ఏమిటది? మన ముగ్గురం కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఏదో తప్పు చేశాం. ఈ రోజు రాత్రిలోపు ఎవరా తప్పు చేశారో తెలుసుకోవాలి. అందుకు నన్నేం చేయమంటారు? ఏం చెయ్యాలా విన్నావా? ఆటలోంచి డ్రాప్ అయిపోతున్నావా? నీకు ధైర్యం లేదు మా ముందు ఒప్పుకుంటానికి. ఇలా చూడదయ్యా, నువ్వే ఏదో తప్పు చేసావని నాకు అనిపిస్తోంది. ఓ, అసలు ఎవరు మీరంతా ఎందుకొచ్చి నా ప్రాణం తీస్తున్నారు? మీరేదో తప్పు చేసి నింద నా మీద వేయాలని చూస్తున్నారా? మాకిప్పుడు టైం లేదు. ఆ నేరాన్ని ఎవరు చేశారని మనం తన ముందు ఒప్పుకోకుంటే ఇంకో అమ్మాయి ప్రాణాన్ని తీస్తుంది. ఇలా చూడండి, చివరిగా మీతో ప్రేమగా ఓర్పుగా చెప్తున్నారు, నాకు ఏమీ గుర్తు రావడం లేదు. ఏ అమ్మాయి, ఏం లెటర్, ఎవరిని చంపారు? రే బాబాయ్, వీడికి పిచ్చి పట్టింది. సార్, ఒక ఆఫీసర్కి పిచ్చి పట్టింది అనుకోండి. ఇప్పుడేం చేద్దాం? ఆ షూ మేటర్ వాడికి చెప్పు, లేకపోతే ఆ తలుపులు చూపించే వాడికి. ఇలా చూడదయ్యా, ఆ రోజులు గుర్తున్నాయా? ఏం రోజులు? అరే, మనం సంతోషంగా ఉన్న ఆ రోజులు. మనం రాత్రింబవళ్ళు కేసులన్నీ సాల్వ్ చేస్తూ ఉంటాం. సోలంకి సార్ శవాలతో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. తర్వాత నేను నువ్వక్కడేం చేస్తుంటావు? ఏం చేశాను త్వరగా చెప్పు. ఏమయ్యా, తలుపయ్యా? ఆ తలుపుకి ఏమైంది? అరే ఏంటమ్మా, ఆ పగటి పూటను మర్చిపోగలమా? ఆ రాత్రి వేళను మర్చిపోగలమా? నేను కేసులన్నీ కూర్చుని సాల్వ్ చేస్తాను, నువ్వు ఆ చోట వేరే పని చేస్తూ ఉంటావు. రే, తలుపు పగలగొట్టే పని చెప్తున్నాను రా. ఇదిగో 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 ఇదిగో, ఇదే అది. నువ్వు తలుపు పగలగొడతావు. ఒక శవాన్ని కనిపెట్టడానికి ఎన్ని డోర్లని శవాలను చేసుంటావు. ఏదైనా ఒక తలుపును చూస్తే నీ కాళ్ళు ఊరుకోవు. మర్చిపోయావా? అందరికీ మతులేమైనా భ్రమించాయా? నేనెందుకు తలుపు పగలు కొడతాను? సూపర్. పిల్లని గిల్లి ఉయ్యాల కూడా ఊపుతున్నాడు. లక్షల కొద్దీ తలుపులు ఎరగదీసిన కంప్లైంట్ ఉంది నీ మీద, సిఐడి మీద. అంతా నీ వల్లే, అర్థమవుతుందా? ఇతనికి స్క్రూ లూజ్ అయినట్టుంది. మీ అందరికీ పిచ్చెక్కిపోయింది. దయా, అరే మీరెవరు? నేనే యోగిత. ఓ, దయా, ఏమైంది? ఏంటి, బాగా తాగేవా? మనుషుల్ని మర్చిపోయేలా తాగుతారా? నువ్వు ఇంత తాగేవా? ఏం చూస్తున్నావు? హలో, నేనే యోగిత. గుర్తున్నానా లేదా? తలుపులు ఎరగదీసింది మర్చిపోయినట్లే తనను కూడా మర్చిపోయాడు వీడు. మీ ఫ్రెండా వీడు? అవును, మాకు కాలేజ్ నుంచి ఒకరికొకరిని తెలుసు. అదేంటంటే మేము మాట్లాడుకుని చాలా సంవత్సరాలైంది. సడన్ గా నాకు కాల్ చేసి నన్ను చూడాలనే అన్నాడు. సో పార్టీకి రా అని చెప్పాను, బట్ నేను ఆ పార్టీకి వెళ్ళలేదు. మీరెళ్ళొచ్చు, కానీ ఈ బండోడు పోయాడుగా. కానీ అక్కడే మేడం షనాయిని వీడు చూశాడు. షనాయ్ మేడం వీడిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం చేశాడో తెలీదు, అన్నిటినీ మర్చిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ, నేనేం చేశాను? మీ ఆఫీసర్కి మత్తెక్కిపోయిందంటే మీరే దించాలి కదా. నాకు తెలుసు, తను నా ఫ్రెండే. మీరు అనుకున్నట్టు ఏమీ లేదు, రియల్లీ. ఒక నిమిషం, నా దగ్గర ఒక విషయం చెప్పండి. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు దయ రమ్మన్నాడు? ఏ విషయం కోసం మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాడు? సార్, అది తనేమీ నాతో చెప్పలేదు సార్. సరే, ఒకవేళ ఏదైనా లెటర్ గురించి మాట్లాడా? లేదే. లేదా? లేదు. హలో, చెప్పండి. యోగితాని దయా ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు? అంత అర్జెంట్ పని ఏంటి? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది కదా, ఆ డీటెయిల్స్ మనకు తెలిసింది. ఎవరు డెడ్ బాడీ? తన పేరు కవిత. కవిత. కవిత చనిపోయిందా సార్?
మీరు తన శవాన్ని చూసారా? అవును, తనకి ఏం జరిగిందని మీ దగ్గర చెప్పడం చాలా కష్టం. లేదు సార్, చెప్పండి సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు ప్లీజ్ చెప్పండి సార్. యాక్చువల్గా ఎవరో ఒకరు వైర్తో గొంతును కోశారు. ఆ తర్వాత తన కడుపు కోసి అందులో ఒక లెటర్ పెట్టారు. ఆవిడ ఇక్కడే కదా ఆవిడ ఉంటారు, బన్విల్లో. అవును సార్. ఉండేది బన్విల్లో, కానీ శవం దొరికింది బాంబేలో. ఉండొచ్చు సార్, కానీ ఇక్కడ తను ఎవరైనా మర్డర్ చేసి తర్వాత బాడీని అక్కడ వేసుంటారే. కానీ ఎందుకని సార్? ఎందుకని అలా చేశారు? అదే ఎందుకోసం చేశారు. అవును, ఎందుకోసం చేశారనేదే మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. లేదు, ఈ కవిత ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. జస్ట్ నేను మాత్రమే. తను ఒకే ఒక ఫ్రెండ్ని. తనకంటే ఎవరు లేరు. మీరు ఆవిడికి చాలా స్పెషల్ ఫ్రెండ్, కానీ మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు కదా? యాక్చువల్లీ నేను 2-3 రోజులుగా తనకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, కానీ తనకి లైన్ కలవలేదు సార్. 2-3 రోజులుగా మీ డీరెస్ట్ ఫ్రెండ్ మనిషి కనపడతలేదు, కానీ మీరు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలేదే. అసలు మీరు అలా ఎలా ఉండగలుగుతున్నారు? అది తను ఏదో ముఖ్యమైన విషయం అని చెప్పి నేను వెళ్ళి తీరాలని. వెళ్ళి తీరాలా? విషయం ఏంటి? నాకు అది తెలీదు సార్, నాకు తెలీదు. కానీ నాకు ఇప్పుడే అర్థమవుతుంది అది ఒక ఫోన్ కాల్ నుంచే జరిగిందని. ఫోన్ కాలా? ఎవరి ఫోను? సార్, ఒకరోజు తనకు ఫోన్ వచ్చింది. ఎవరి ఫోనో నాకు తెలీదు, కానీ తను అక్కడ మూల నించొని మాట్లాడుతూనే ఉంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ సడన్ గా మాట్లాడేటప్పుడే పెద్ద పెద్ద గొడవలు పడ్డారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? గట్టిగా మాట్లాడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా మీ చెవులు ఏదైనా పడుంటుంది కదా. అవును, సరిగ్గా చెవికి వినిపించలేదు, కానీ అయితే ఒకటి మాత్రం చెప్పింది. కాలేజీలో జరిగిన యాక్సిడెంట్ గురించి ఎవరికి తెలీదు, ఒకవేళ తెలిసిందంటే ప్రాబ్లం అవుతుందని ఇలా అని చెప్పి తను మాట్లాడుతూ ఉన్నింది. కాలేజీలో జరిగిన యాక్సిడెంటా? ఇదేంటి కొత్తగా? నాకు తెలీదు సార్, నాకు తెలీదు. కానీ నేను కూడా ఈ విషయాల్ని చాలాసార్లు అడిగేదాన్ని, కానీ తను చెప్పేది కాదు. తర్వాత తను వెళ్ళిపోయింది. ఇప్పుడు శవమై తిరిగి వచ్చింది. ఒక్క నిమిషం. ఏంటి, ఏం జరిగింది అసలు కాలేజీలో? నాకు తెలీదు సార్, నిజంగా నాకు తెలీదు. కాలేజీలో చూసిన కవిత చాలా సంవత్సరాల ముందే కదా చదువు అవును ఉంటుంది. సార్. సరే, ఏ కాలేజో గుర్తుందా? ఎంజిటి కాలేజ్. అన్నా, సారీ, క్షమించాలి. క్షమించాను. చూసారా, క్షమించాలని నేను అనుకున్నాను. చాలా సంతోషం. కొంచెం టైం తీసుకుని ఈ ఫోటోని కాస్త చూడండి. ఈవిడ మీకు తెలుసా? తను నిద్రలో ఉందా? తన్ని చంపేశారు. ఏంటి? తను చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. మీకు గుర్తు తెలుస్తుందా? తను ఈ అమ్మాయి 15 సంవత్సరాల ముందు కదా ఇక్కడ చదివింది. అంత తొందరగా ఎలా కనిపెట్టారు? ఎవరు సార్ మర్చిపోతారు? ఇక్కడ నేను 20 సంవత్సరాల నుంచి ప్యూన్గా ఉన్నాను. చెప్పాలంటే ఏ ప్రొఫెసర్ కూడా ఖచ్చితంగా మర్చిపోడు. ఎందుకు? అలాగేం చేశారు? తను ఏది చేయలేదు, కానీ తనకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? కాలేజీలో జరిగిన యాక్సిడెంట్ గురించి ఎవరికి తెలీదు, ఒకవేళ తెలిసిందంటే ప్రాబ్లం అవుతుందని ఇలా అని చెప్పి తను మాట్లాడుతూ ఉన్నింది. అంటే ఈ యాక్సిడెంట్ గురించే కవిత ఫోన్లో మాట్లాడింది. ఏమైంది? ఏమైంది అసలు? ఏంటని చెప్పాలి సార్? ఎవరైనా అమ్మాయి అబ్బాయి సమాచారమా? అవును సార్, ఒక అబ్బాయి వీడిని మోసం చేశాడు. ఎవరతను? అయితే మీరెవరు? మేమందరం సిఐడీస్. ఎవరతను? వాళ్ళు కాసేపు ముందే వచ్చి వెళ్ళారు. ఏంటి, ఇన్నేళ్ల తర్వాత ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడా? అవును, వాళ్ళని చూసి నాకు ఆశ్చర్యమైంది మరి సార్. ఎందుకు ముందే మా దగ్గర చెప్పలేదు? వాళ్ళు వచ్చేసి వెళ్ళి 15 నిమిషాలైంది. 15-20 నిమిషాలైందా? అలా అంటే వాడు వెళ్ళిపోయి ఉంటాడే. ఆ అబ్బాయి ఎవరని ఎందుకు చెప్పనట్టున్నారు? మీరందరూ సిఐడి నుంచి వస్తున్నారు, అయితే మీకు వాళ్ళు తెలిసే ఉంటారు కదా. ఆకాశం నుంచా వచ్చాం? మేమేమన్నా దేవుళ్ళమా? ఒక 15 to 20 years ముందు చదువుకున్న అబ్బాయి గురించి మాకెలా తెలుసు? ఆలోచించరా? అది ఏంటంటే అతను కూడా సిఐడిలో ఉన్నారు. వాట్? ఏంటి
ఏంటి ఇష్టానికి మాట్లాడుతున్నారు? మాపైతే నేరం మోపుతున్నారు. అలా కాదండి, అతని పేరు దయా, ఇన్స్పెక్టర్ దయా. ఏంటి? దయా సార్ ఇక్కడే చదివారా? అవును కవిత చంపమంది ఆయన. అవును. విన్నావు కదా అభిజిత్, విన్నావా? నిన్న కవిత శవం దగ్గర ఏమీ నోరు మూసుకొని మాట్లాడకుండా ఉన్నాడు. అలాగే వెళ్ళి మందు కూడా కొట్టాడు. దయా మందు తాగారా? అవును, చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అందుకే వచ్చినప్పటి నుంచి ఎందుకో తేడాగా మాట్లాడుతున్నారని అర్థమైంది. ఏం కావాలి సార్? మీరు దయా కదా? దయా సార్? మీకు నేను తెలుసా? అరే మీరందరికీ తెలుసు సార్. మీరు మా కాలేజీని చాలా ఫేమస్ చేశారు కదా. ప్రతిరోజు పేపర్లే మీ గురించే వస్తూ ఉంటుంది. సరే, నేను మీకు తెలిసింటే మరి ఈ అమ్మాయి గురించి తెలిసే ఉంటుంది. నిషా మీ ఫ్రెండే కదా? నా ఫ్రెండా? తను నా ఫ్రెండ్ ఏమిటి? కాలేజీలో ఉన్నప్పుడు తీసిన ఫోటో కాలేజీలో అందరికీ తెలిసే కదా. ఏంటి మర్చిపోయారా? కాదు, తను నిషా ఇప్పుడు ఎక్కడుంది? సార్ నేనెలా చెప్పగలుగుతాను సార్? లేదు, తన ఇంటి అడ్రస్ నాకు కావాలి. నేను వెళ్ళి తన్ని మీట్ అవ్వాలి. మీ కాలేజ్ పాత రిజిస్టర్లో ఉండుంటుంది కదా, చూసి చెప్పండి. చూపించండి, ఎక్కడ నిషా ఫోటో? అదిగో ఆ గోడ మీదే. ఎక్కడ? ఇలా చూడండి, తానే సార్ నిషా. అక్కడ పక్కనున్నది దయానే కదా? 15 to 20 years ముందున్న దయా. అదిగో అక్కడున్నాడు. అదేంటిదది? కెప్టెన్. ఏమీ అర్థం కావట్లేదు అభిజిత్. ఈ దయా కాలేజీలో వేసుకున్న బ్యాడ్జ్, అదే ఆ కెప్టెన్ బ్యాడ్జ్, ఈ కవిత శవం పక్కకి అది ఎలా వచ్చిందంటావు? ఈ బ్యాడ్జ్ని చూపించినప్పుడు వాడు విగ్రహాలా నుంచున్నాడు. సార్, దయాని మనం త్వరగా కనిపెట్టి తీరాలి. నువ్వు దయాకి నిషా అడ్రస్ ఇచ్చావు కదా? సార్ అతను అడిగింది నిషా ఇంటి అడ్రస్ మాత్రమే. దాన్నే ఇచ్చారా? అవును సార్, ఇచ్చాను. నిషా ఇంట్లో ఉన్నారా? నువ్వెవరు? నేను దయా. ఏంటి? అవును, దయా. ఇక్కడి నుంచి వెళ్ళు. హలో మేడం, ఏమైంది మీకు? మేడం, ఇలా చూడండి, నేను వెంటనే నిషాని మీట్ అవ్వాలి. అసలు ఇంట్లో నిషా ఉన్నారా లేదా ఎందుకు చెప్పడం లేదు? ఇక్కడికి రావాలంటే నీకెంత ధైర్యం ఉండాలి? ఎందుకు ధైర్యం కావాలి? నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది, అందుకే వచ్చాను. నేను వెంటనే నిషాని ఇలా మీట్ చూడు, అవ్వాలి. నేను అరిచి ఊరంతా పిలిచే లోపు ఇక్కడి నుంచి బయలుదేరు. నిషాని మీట్ అవ్వకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తన ప్రాణానికి ప్రమాదం. మేబీ తను చనిపోవచ్చు కూడా. నేను ప్రేమించేటప్పుడే తను పూర్తిగా చనిపోయింది. ఏంటి? ప్రేమ? సరే, ఇప్పుడు ఆ విషయం మాట్లాడడం అనవసరం. ఒక్కసారి తనతో మాట్లాడితే. తనకి నిన్ను చూడాలంటే ఇష్టం లేదు. కలవడం ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు రమ్మంది? తను నిన్ను పిలిచిందా? అవకాశమే లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒక్క నిమిషం, దీన్ని చదువు. ఇది నిషా అక్క కథ తన హ్యాండ్ రాసింది. రైటింగేగా. కానీ ఇది ఎలా జరుగుంటుంది? వాళ్ళు నాతో చెప్పారు నిన్ను తలుచుకోవడం ఇష్టం లేదని. ఇప్పుడు అది మాట్లాడే టైం లేదు. మీ అక్క ప్రాణాలు కాపాడాలా వద్దా? సరే, నాతోరా. ఆ? తాళం వేరే వేసుంది. ఇంత త్వరగా దయా సార్ తాళం పెట్టేశారా? ఇది దయా వేసిన లాకర్, నీకెలా తెలుసు? సార్ తాళంలో ఆనవాళ్లుంటాయి. అలా అంటే దయా సార్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి నిశాని కలిసేసి తాళం వేసి వెళ్ళిపోయారా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఇలా రండి. చెప్పండి. మీరిక్కడ పక్కనే ఉన్నారా? అవును, ఎదురుగా ఉన్న ఇంట్లోనే. ఈ ఎదురిల్లేనా? చాలా మంచిదైంది. సరే, ఇది నిషా ఇల్లేనా? అవును, వాళ్ళే ఇల్లే. సరే, మీరు ఒక విషయం చెప్పండి, నిషా ఇల్లు ఎందుకు లాక్ చేసింది? సార్, అది ఇంటి ఓనర్ ఇష్టం. తాళం వేయాలనుకున్నారు, అందుకనే వేసేశారు. అందువల్ల మీకేం కడుపు నొప్పి? అరే, అలా ఏమీ జరగలేదు. తలనొప్పిగా ఉంది. మేము నిషాని వెతుకుతూ ఉన్నాం.
ఒకవేళ నిషా లోపలుంటే సమస్య అవుతుంది కదా. లోపలేసి తాళం వేసి లేదా? ఉంటారు. లేదే. మీరు వాళ్ళు వెళ్ళి చూసారా? అబ్బే లేదు. మరి నేను నిషా గురించి నైట్ పగలు చూస్తుంటే ఆ తర్వాత నా మీద కేసు ఇలా చూడండి, వస్తుంది. ఒక్క నిమిషం. మేమందరం సిఐడీస్. సిఐడి? అవును. నిషాని ఎక్కడ చూడొచ్చో చెప్పండి. నిషా ఈ ఇంట్లోనే ఉంటారు ఆమె సిస్టర్ తో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? తెలియదు సార్. ఎక్కడికైనా వెళ్ళారా? తెలీదంటున్నా. ఆమె కంట్లో పన్నే వాళ్ళ లేదు. చెల్లి లేదనా చెప్పిందా? ఎక్కడికి వెళ్ళారని? సార్ ఆమె చెల్లి గురించి అడగండి. చాలా తలనొప్పి క్యాండిడేట్. మోహన్ చూపించి కూడా ఎవరితోనూ మాట్లాడరు. చుట్టుపక్కల వాళ్ళకి ఆమె మీద సందేహం కూడా ఉంది. సార్ నిషా లోపల నుండి ఏడ్చే శబ్దం కూడా వినపడుద్ది. అప్పుడప్పుడు ఆమె ఏడ్చే శబ్దంతో పాటు వాళ్ళ చెల్లి అరిచే శబ్దం కూడా వినపడుద్ది. కొన్ని రోజుల నుండి ఆమె శబ్దం వినపడతల్లా, వాళ్ళ చెల్లి శబ్దం కూడా వినపడతల్లా. దీని తర్వాతే నిషా ఎక్కడ అస్సలు కనపడలేదు. లేదు సార్. అందరికీ ఏమనిపిస్తుందంటే, ఏమనిపిస్తోంది? మా అందరికీ ఒక సందేహం ఉంది. వాళ్ళిద్దరూ గొడవ పడి వాళ్ళ చెల్లిని చంపేశారేమో అనుకుంటున్నాం. అలాగే ఇంటి లోపల పాతి పెట్టేశారు. ఏంటి? సార్ మీరు సిఐడి నుంచి వచ్చారు, మీరే లోపలికి వెళ్ళి చూడొచ్చుగా. సరే. ఖచ్చితంగా శవాన్ని ఇక్కడెక్కడైనా దాచి ఉంటారు. పంకజ్ ఒక పంచి దయాగాడికి ఫోన్ చేస్తూ ఉండు. ఖచ్చితంగా మనం దయాని కలవాలి. వెళ్ళు వెళ్ళు. సార్ ఇలా జరిగి ఉండొచ్చు కదా, నిషా ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. సరే అలా వెళ్ళున్నా కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలియాలి కదా. మనిషి అడ్రస్ తెలియట్లేదే. వేరే ఏదో సమస్య. నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నేనే నీకు చేస్తాను. పబ్లిక్ ఫోన్ నుంచి 114665. మై గాడ్ సార్. సార్ రాజన్. వన్ 114665499. పూర్వి ఇది ఎవరి నెంబరో చూడు. అభిజిత్. ఈ రాజన్ అనేవాడు 7 సంవత్సరాల లోపల ఉన్నాడు కదా. అవును. రాజన్ లాంటి ఒక హంతకుడి ఫోటో నిషా ఇంట్లో ఎందుకుంది? తను దయాతో కాలేజీలో చదువుకున్నామ్మా. ఒకవేళ నిషాతో వాడికి సంబంధం లేకుండా వాడి చెల్లెలతో సంబంధం ఉంటుందా? 1 మినిట్. ఓహోహో అభిజిత్, నువ్వు బాగా ఆలోచించు. మన దయ కూడా కనపడకుండా పోయాడు. ఇంకొక పక్కన వాడి మీద కాలేజీ ఫ్రెండ్ నిషాని ఎందుకోసం చూడాలనిపిస్తుంది? ఒకవేళ ఈ డేంజరస్ ఫెలో రాజనే వీటన్నిటికీ వెనకాల ఉన్నాడంటవా? సార్ మాలిని ఇంటి పక్కనున్న ఒక పీసీఓ నెంబర్ సార్. మాలుని? అలా అంటే మాలుని చుట్టే ఏదో జరుగుతుంది. మన ఇన్ఫార్మర్ కూడా అక్కడే ఉన్నాడు కదా. అవును సార్, ఒకడున్నాడు. ఒక తాళం వాడు ఉన్నాడు. సరే అభిజిత్, నువ్వక్కడ చేపలమ్మేవాళ్లా ఉండు. నిషా ఇక్కడుందా? ఇక్కడే. ఎక్కడా? అదిగో తను అక్కడుంది. ఇలా చూడు, నువ్వు నాతో ఆడుకోవడం లేదుగా. నేనెందుకు గేమ్ ఆడాలి? తను అక్కడే ఉందని చెప్తున్నానుగా. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నిషా, నిషా, నిషా. పల్లవి, నిషా. పల్లవి, యోగిత, నువ్వా? నేనే. నిషా ఎక్కడ? నిషా చనిపోయింది. ఏంటి? నిషాకి ఏమైనా అయిందంటే ఆ తర్వాత యోగిత, నన్ను కిందకి దించు, కిందకి దించు. చెప్పేది నీకే.
ఆపు. నువ్వు చేస్తున్నది తప్పు. యోగిత, నన్ను కిందకి దించో. చేపలు 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 ఏయ్, ఇదిగో చేపలబ్బాయ్, కాస్త ఆగు, నిన్నే ఆగు. ఓరి అమ్మ, చాలా దూరం నుండి పరిగెత్తుకొస్తున్నా. భార్యతో పరిగెత్తుకొస్తున్నావు. ఎలా తెలుసు? వంజరం చేప ఉందా? ఇదిగో అమ్మా, ఆయన అడుగుతూ ఉన్నా. ఊపిరి లాగుతుంది, పరిగెత్తుకుంటూ వచ్చాను కదా. అడగండి. మర్చిపోయా. అది ఒక పని కూడా సరిగ్గా చేరు. అయ్యో అమ్మగారు, అడుగుతాను. అయ్యా, చేపలు అమ్ముతారా? నేనేమైనా కాలీఫ్లవర్ అమ్ముతున్నానా ఏంటి? కళ్ళు కనిపించట్లేదా? కావిడిగా మాట్లాడుతున్నారు. ధరంతా అడగండి. బాబు, చేపలు ఎంత రేటు? కేజీ 800 కావాలా? అయితే 1 కిలోకి ఎంత వస్తుంది? 1 2 3 4 5 వస్తాయి. ఏంటి, ఇతని దగ్గర చేపల ధర తక్కువ అని చెప్పి నన్ను ఎంత దూరం నడిపించి తీసుకొచ్చారు, కానీ ఇతను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న జీవితం నాశనం అయిపోయింది. నాతో మాట్లాడదు. అయ్యో ఎల్లకమ్మా, అయ్యో ఆగమ్మా, అయ్యో వింటున్నావా? ఆగమ్మా, నిన్నే ఆగు. అమ్మా చేపలు, బంగారు చేపలకి వెండి ధర. బాబు చేపలబ్బాయి, చేపలు ఇస్తారా? ఎందుకు ఇవ్వను నేను? డబ్బులు ఇస్తే ఇస్తాను. ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా చేప ముళ్ళు కూడా ఇవ్వను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక పని చేయి, ఈ చేపల్ని నీ పెళ్ళానికే ఇవ్వు. ఎందుకంటే నా దగ్గర సమోసా కొనడానికి డబ్బులు లేవు. మరెందుకు చేపలు కొనడానికి వచ్చావు? సరే, పని చేస్తే ఫ్రీగా ఇస్తాను. వస్తావా? సరే, వాడు ఎక్కడున్నాడు? రాజన్ ఎక్కడున్నాడో తెలిసిందా? అరే పోవయ్యా, ఫ్రీగా అంతా ఇవ్వను. వెళ్ళు వెళ్ళు. ఫ్రీగా అరే కావాలా? వెళ్ళవయ్యా, ఏదో ఏమయ్యా, ఒకటి ఆగు, మాట్లాడుతూ ఆగు. ఉంటావు. ఈ సిఐడి వాళ్ళతో పనిచేయటమే నచ్చట్లా. వీళ్ళతో పక్కతో ఉన్న స్నేహంతో ఉన్న ఎప్పుడు ప్రమాదమే. ఏమయ్యా, ఆగవయ్యా. చేపలు రెండమ్మా, బంగారు చేపలకి వెండి ధర. అరే, వర్షంలో చేపలు ఎలా దొరికాయి? ఆ మ్యూజియం నుంచి తీసుకొస్తున్నాను. మీకు కావాలా? నాకక్కర్లేదు. అరే తీసుకోండి సార్, కావాలంటే ధర తగ్గిస్తాను. అది ఆ తంబూరి వీధి లెఫ్ట్ లో అక్కడే ఉన్నాడు, నంబర్ 35. నేనే చెప్తున్నానుగా నాకొద్దని. సరే సరే, మీ ఇష్టం సార్. చేపలు చేపలే అక్కర్లేదు, ఎక్కడి నుంచి బయలుదేరో. చేపలు బాగుంటాయి, మంచి రుచి. అమ్మా చేపలు. అదే చేపలు వద్దంటున్నాం సార్, కదా. చేపలు ఫ్రెష్ గా ఉన్నాయి సార్, వచ్చి తీసుకోండి సార్. నేను చెప్తున్నా కదా నీకంత. సార్ తీసుకోండి సార్, మంచి చేపలు సార్, చాలా రుచిగా ఉంటాయి సార్. ఇక్కడ నుంచి బయలుదేరకపోతే నీ కాళ్ళు అయ్యో, వద్దు కొడతాను. సార్, నా కాళ్ళు ఎరగొట్టకండి సార్. కాళ్ళు ఎరగొడితే ఎలా పని చేస్తాను సార్? చేపలు బాగుంటాయి సార్, తీసుకోండి సార్. ఏ, నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు చేపలు అమ్మేవాడువా? నిన్ను ఎక్కడో చూశాను. దించానంటే బుర్ర బద్దలైపోద్ది. లేవరా, కూర్చోరా. ఓ, అయితే ఇదేనమాట విషయం. అవునరా, ఇదేరా విషయం. సిఐడి జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే హత్య చేస్తావా? దయాన్ని ఎందుకు వెంబడిస్తున్నావు? ఈ దయాన్ని సిఐడిలో చాలా తెలివైన వాడని అనుకుంటారు. చాలా పెద్ద నేరం చేసి దాచిపెట్టాడు. నేరాన్ని దాచాడా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటా నేరం? మీరు నన్ను ఎన్కౌంటర్లో పట్టుకున్నారు కదా. నీలాంటి మనుషులు ప్రాణాలతో ఉండకూడదు. ఏయ్, వాడిని ఏం చేయబోతున్నావు? వాడు ఎక్కడ దొరికినా వాడి కథను ముగిస్తా. ఏయ్, ధైర్యం ఉంటే నాతో తలపడరా. సిఐడి అని చెప్పి చిన్న పిల్లని తలుపుతున్నావు. సిఐడి కాబట్టి ప్రాణాలతో ఉన్నావు, ఇంకా లేదంటే ఎప్పుడో నా లేపేసింటా. తమ్ముడికి ఏదైనా అయిందంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నీ అవ్వ, లే. తర్వాత దయా నా తమ్ముడిని చంపేశాడు. వాడి శవాన్ని అడవిలో వేసేశాడు. అదెవరు నీకు చెప్పింది? నీతో ఉన్నవాడే చెప్పాడు.
వాడి మీద పగ సాధిస్తానికి వాడు వెనకాల తిరుగుతున్నాడు. ఆగొద్దు. దయా మాతోనే కదా ఉన్నాడు. నీ తమ్ముణ్ణి చంపింది నీ బడా దోస్త్. మీరందరూ కలిసి దోచుకున్నారు కదా, ఆ డబ్బుని తీసుకుని పారిపోయాడు. అబద్ధం చెప్తున్నా. నిజమే చెప్తున్నాను. నీ డబ్బుతోనే నీ ఫ్రెండ్ జాలీగా ఉంటున్నాడు. కొన్ని రోజులకు ముందు మీ తమ్ముడి శవం మాకు దొరికింది. నా తమ్ముడు శవం దొరికిందా? నీ దోస్త్ ఎక్కడున్నాడు తెలుసా నీకు? తెలుసు, అన్నిటినీ చెప్తాను నేను. నా తమ్ముడిని చంపిన వాడిని నేను ఊరికే వదిలిపెట్టను. మేము కూడా వాడిని వదలము. నువ్వు హత్య చేశావు, నీకు శిక్ష తప్పదు. వాడు తను తప్పించుకుంటాడు. మనం ఏదైనా చేసి తీరాలి. వీణ్ణి కూడా అక్కడే సమాధి చేద్దాం. సమాధి కడదామా? ఎలా? పార్టీలో నా డ్రింక్లో మాత్రలు కలిపినట్ట? వాట్? అయితే నీకు అన్ని విషయాలు తెలుసా? నాకు అంతా తెలుసు. నేను ఆ డ్రింక్ ని తాగలేదు. అయితే అదంతా కూడా డ్రామానేనా? అవునే, డ్రామానే. మనం ఏదో ఒకటి చేయాలి. ఆ తాడు పట్టి లాగు, ఆ రాజా. లాగు. నేను తలుచుకుంటే మీ ఇద్దరిని ఇక్కడే గుద్ది చంపేయగలను. నిజం చెప్పండి, నిశాంత్ చంపాలనుకుని ఈ డ్రామాని మొదలు పెట్టింది ఎవరో చెప్పండి. చేయలేదు. అర్థం చేసుకోండి. ఏం చేయలేదా? మరి ఆ అమ్మాయి కవిత తన బాడీలో కడుపులో ఆ లెటర్ ని పెట్టింది ఎవరో? మాకేం తెలీదు. నాకు బాగా తెలుసు. నిషా ఎప్పుడో చనిపోయింది. కవిత కడుపులో ఆ లెటర్ ని పెట్టింది ఎవరో చెప్పండి. వాళ్ళని వదిలేయండి. నువ్వా? హా, నేనే. మీకోసం అడవిలో పులిని కట్టివేశాను. ఇతన్ని కారు వెనక డిక్కీలో వేయండి. ఆ గుంతలో పూడ్చొచ్చు. అప్పుడు ఎవరికి ఏమీ తెలీదు. దయా, నేను నీకోసం డాట్ కన్ తెచ్చాను. ఒక్క నిమిషంలో పడిపోతావో. నువ్వు నిషాకి ఏమైతే చేసావో అదే నీకు నేను చేయబోతున్నాను. నీకు నిషాకి ఏంటి సంబంధం? నిషా నా చెల్లెలు. తను నీ వల్ల చనిపోయింది. నిన్ను ప్రేమించినందుకే చనిపోయింది. ఏంటి ప్రేమ? నేను తన్ని ప్రేమించలేదు కదా. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అయినా కాలేజీ తర్వాత తనని నేను కలవలేదు. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావు. తన చావుకి నేను పగ తీర్చుకోబోతున్నాను. ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను. శీతల్, వాడిని చంపి. తన్ని వదలదు. వీడు కళ్ళు తిరిగి పడిపోయాక ఇతను తీసుకెళ్లి కారు డిక్కీలో వేయండి. రేపటి నుంచి ఇతను ఎవరు చూడలేరా. 10 అడుగుల లోతులో ఇతను ఎప్పటికీ నిద్రపోతూ ఉంటాడు. ఇవి నన్ను ఏమీ చెయ్యవు. కవిత నువ్వు ఎందుకు చంపావు చెప్పు. ఆపరా. నా కూతురుని ఏదైనా చేసావంటే నిన్ను. వచ్చేసారా? నీకోసమే వెయిట్ చేస్తున్నారు. కాలేజీలో ప్యూన్, ఇక్కడేమో హంతకుడు. అవును, కాలేజీలో ప్యూనే. అయినా నేను తనకి తండ్రి కూడా. ఒక చిన్న విషయానికి నిషాకి మోసం చేసినందుకు, నువ్వు మోసం చేసినందుకు తను చనిపోయింది. తను సూసైడ్ చేసి ఉంది. బిడ్డ చనిపోయిందన్న కోపంతో నువ్వు ఇంకా ఏం చేస్తావు? శీతల్, నీ బాబునే అడుగు. ఆ అమ్మాయి కవిత, తన్ని ఎవరు చంపారో. నాన్నా, మీరేం చేస్తున్నారు? ఏమ్మా, నిన్న జరిగిన దాని గురించి వాడు చెప్పిందంత వినకు. వాడు చనిపోతాడు ఇప్పుడు. కాలేజ్లో ప్యూన్గా జాబ్ చేయడానికంటే ముందు మీ నాన్న ఏం పని చేసేవాడో ఆయన్ని అడుగు. నాన్నా,
మీరేం చేస్తున్నారు? వీడు చెప్పేదంతా వినకని నేను చెప్పాను కదా. ఇక మీద దయా నువ్వు చనిపోయేదే మంచిది. దోపిడీదారు. మీ నాన్న ఒక దోపిడీదారు. ఏంటి నానా? ఇతను ఇతని ఫ్రెండ్ రాజా ఇద్దరూ కలిసి దోచుకున్నారు. వాడు జైలుకు వెళ్ళాడు. కానీ ఆ డబ్బు మొత్తం నొక్కేసింది నీ బాబు ఒక్కడే. ఇక నిన్ను ఊరికే వదలను. ఇక మీద నువ్వు బ్రతకవరా? ఏయ్, పైకిలే. దయా, దయా, నువ్వు ఓకేనే కదా? ఆ? నేను ఓకే. అభిజిత్ నిద్ర వస్తుంది. నిద్ర? సార్, దయాకి నిద్ర వస్తుందట. ఓన్లీ నిద్రే కదా వస్తుంది. ఈసారి జ్ఞాపకమే పోలేదు కదా. సార్ గుర్తుంది సార్, గుర్తుంది. గుర్తుందా? సరే, మన బీరువాకి వెళ్ళిన తర్వాత నువ్వు నాకు చెప్పు. నీకున్న ఏదో ఒక తాత పంచి కట్టుకొని ఉంటాడని. వీణ్ణి చూడు, నిద్రపోయేశాడు. నిద్రపోయాడట. నువ్వు లలిత్ తర్వాత శీతల్, దయా లాంటి నీతిగెల్ల మనిషి సిఐడి ఆఫీసర్ని పగ తీర్చుకుంటానికి వాణ్ణి ఇరికిచ్చాలని చూశారు. అన్యాయంగా ఒక అమాయకురాల్ని హత్య కూడా చేశారు. మీకు ఈ లోకంలోనే కఠినమైన శిక్ష పడుతుంది. మేబీ అది ఉరి కూడా కావచ్చు.